హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ ఈరోజు జాబ్ అప్డేట్ ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా డిఫరెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్స్ వదిలింది. దీంట్లో డెప్యూటీ మేనేజర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్, స్టీనోగ్రాఫర్ ఈ 5 పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. అయితే డిప్యూటీ మేనేజర్కి బేసిక్ శాలరీ వచ్చేసరికి 56,100 to 1,77,500. అయితే టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 9, జనరల్కి అయితే 5, ఓబీసీకి అయితే 2 అండ్ ఎస్సీకి అయితే 1, ఎస్టీకి అయితే 1 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే టోటల్ 1 వేకెన్సీయే, అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే 1 వేకెన్సీ అయితే ఉంది. అకౌంటెంట్కి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టీనోగ్రాఫర్కి 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే డిజేబుల్ క్యాండిడేట్స్కి కూడా డిఫరెంట్ వేకెన్సీస్ అనే హౌ మెనీ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూసేసరికి అయితే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి 30th October 2025 10 AM నుంచి స్టార్ట్ అయ్యింది. క్లోజింగ్ టైం వచ్చేసరికి 15th December 2025 6 PM దాకా ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అండ్ ఇంకా మీరు వెళ్తే రిజర్వేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, డిజేబుల్ క్యాండిడేట్స్ కానీ చాలా డీటెయిల్గా ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. అండ్ ఇంకా చెప్పాలంటే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్ ఏంటి అని కూడా ఇచ్చారు. డెప్యూటీ మేనేజర్కి అయితే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే MBA ఫైనాన్స్ ఉండాలి, రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఇన్ లైబ్రరీ సైన్స్ అండ్ 30 years ఏజ్ లిమిట్ ఉందన్నమాట. అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ అనమాట, కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అని ఇచ్చాడు. అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ కంపల్సరీ ఉండాలి అండ్ ఆర్ అనమాట ఇది. అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అదర్ దాన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే కంపల్సరీ హిందీ, ఇంగ్లీష్ కనీసం ఎలెక్టివ్ కోర్స్ అయినా ఉండాలి. అండ్ అకౌంటెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట, లేకపోతే ఇంటర్మీడియట్ ఇన్ చార్టెడ్ అకౌంట్స్ CA కూడా ఉంటే బాగుంటుంది అని ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఇన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMA డిగ్రీ కూడా అయి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో. దీనికి కూడా 30 years ఏజ్ లిమిట్ అనమాట. స్టీనోగ్రాఫర్కి చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, లేకపోతే బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిక్టేషన్ ఆఫ్ 5 minutes అనమాట, అండ్ స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండాలి. అయితే ఇవన్నిటికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఇచ్చాడు. అండ్ ఇంకా మనం డీటెయిల్గా వెళ్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇంకా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి SC ST వాళ్ళకైతే 15 years, OBC వాళ్ళకైతే 13 years, అండ్ జనరల్ వాళ్ళకైతే 10 years. ఇంకా చూసినట్టయితే ఇంకా చాలా డీటెయిల్గా ఇచ్చారు. అయితే ప్రాసెసింగ్ ఫీ ఉందన్నమాట. ప్రాసెసింగ్ ఫీ ఎవరికంటే అన్రిజర్వ్డ్ OBC EWS వాళ్ళకి 500 ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. ఇండివిజువల్గా మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని 500 మీరు పే చేయాల్సిందే. మొత్తం కలిపి 500 కాదు, ప్రతి పోస్ట్కి ఒక 500 పే చేయాల్సిందనమాట. SC ST PW పర్సన్స్, డిజేబుల్ పర్సన్స్కి అయితే ఏ ప్రాసెసింగ్ ఫీ లేదు. వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ లేకుండానే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అలాగే ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చాలానే ఇచ్చారు. ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ గురించి అంతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారనమాట. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి ఏంటనేది. అండ్ ఎగ్జామినేషన్కి
వచ్చేసరికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండిద్ది. అయితే 1 మార్క్కి క్వశ్చన్ 1 మార్క్ అయితే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 0.25 అనమాట. సో నెగిటివ్ మార్కింగ్స్ పోతాయి. అయితే డెప్యూటీ మేనేజర్కి ఏమేమి కాంపోనెంట్స్ ఆఫ్ ద టెస్ట్ అనమాట. ఏమేమంటే లాజికల్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, జనరల్ నాలెడ్జ్, జనరల్ వెర్బల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వచ్చరికి కామర్స్ అండ్ బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, కాస్ట్ అకౌంటింగ్, బడ్జెటింగ్, యాన్యువల్ అకౌంట్స్, ట్యాక్సేషన్, ఆడిటింగ్ ఇలా చాలానే ఇచ్చారు. ఏది పర్టికులర్గా ఏ పోస్ట్కి ఎలాంటి ఎగ్జామినేషన్ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలనేది పూర్తిగా ఇచ్చారనమాట. డీటెయిల్గా ఉంది. ప్రతి పోస్ట్కి డీటెయిల్గా ఇచ్చారు. ఏమి చదువుకొని వెళ్ళాలి, ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది ప్రతిదీ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ సిటీస్ కూడా పర్టికులర్గా మెన్షన్ చేశారు. ఈ ఎగ్జామినేషన్ సిటీస్లోనే ఇది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుందని. సో మనకు చూసినట్లయితే ఇండియాలో అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ అండ్ ఎన్సీఆర్, గ్యాంగ్టాక్, గోవా, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా, పుదుచ్చేరి, రాయ్పూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడ ఈ సిటీస్లో మాత్రమే మన ఎగ్జామ్ రాయడానికి అవుతుంది. ఇందాక చెప్పినట్టు మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి 1 మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 0.25 మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. సో మార్కింగ్ స్కీమ్ వచ్చేసి అలాగనమాట. ఇంకా చాలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఎలా ఫిల్ చేయాలి, ఏంటి, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ ఎలా ఉంటుంది ఏంటనే చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ అందులో ఒక మాల్ ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇచ్చారు. అండ్ ఇంకా డీటెయిల్గా వెళ్తే చాలా డీటెయిల్గా ఇచ్చారు. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.